నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇంకా ఈ వీడియోలో సిటీ సెంటర్లో ఇంకా లేడీస్ సంబంధించిన ఈ పర్ఫ్యూమ్స్, జ్యువెలరీ ఐటమ్స్ మొత్తం చూసేద్దాం. సిటీ సెంటర్లో షాపింగ్ వీడియోలు చూస్తారు కదా, కంటిన్యూగా ఈరోజు ఈ వీడియో. ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ అంటే ఇక లేడీస్కి అది ఉంటాయి కదా, జ్యువెలరీ అండ్ పర్ఫ్యూమ్స్ ఏమన్నా ఉంటాయా చూడు ఎట్లా ఉండేది అనేది. ఇంకా అమ్మాయి కూడా ఫిలిపి అమ్మాయి ఇంకా నేను షూట్ చేస్తూ ఉంటే ఒక చిన్న పేపర్ చిప్కి ఆ పర్ఫ్యూమ్ కొట్టించింది చూడమని. అమ్మ ఏమన్నా ఉన్నది ఆ వాసన గుమ్మ నడిపోయింది. కాకపోతే నేను తీసుకోలే, నేను చెప్పలే ఆమెకి. సరే అన్నది, ఏం చేయలే. మనకి ఇంగ్లీష్ రాకపోయా, తెలుగు రాకపోయా. ఇంకా పర్ఫ్యూమ్స్ గిన్ని రకాలుగా ఉంటాయి అనిపించింది. ఏంటో ఇంకా పర్ఫ్యూమ్స్ మాత్రము మస్తు రకాలు ఉన్నాయండి. ఇంకా ఏది ఎట్లుంటే మాకు సంబంధం లేదు, తెలియదు. కానీ ఇంకా అక్కడ ఎప్పుడైనా పోతే ఇంటికి వెళ్తే ఏ పర్ఫ్యూమ్స్ ఇట్లా మంచిగా అనిపించిందా అది పట్టుకొని పోతా. ఇంట్లో వాడతారు కదా, ఎప్పుడన్నా బయటకు వెళ్తే వాళ్ళ కోసము ఇంకా తీసుకెళ్తాం. ఏదో ఒక మంచి వాసన వచ్చిందో తీసుకెళ్తా. ఏ పర్ఫ్యూమ్ అనేది తెలియదు. కాకపోతే పర్ఫ్యూమ్స్ ఇన్ని రకాలు ఉంటాయి అనిపించింది ఇక్కడ. కానీ ధరలు మాత్రం చాలా ఉన్నాయి. ఈ సిటీ సెంటర్ ఏమనుకున్నాం కానీ ఇక్కడ కొన్నింటి పైన ఆఫర్ కూడా పెట్టారు మస్తుగా, 2+1. ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఏమన్నా ఉన్నాయా, మస్తు అనిపించింది. నాకైతే కొనాలి అనిపించింది. ఇంకా వస్తుండే చూడుర్రి, మస్తు అనిపించింది జ్యువెలరీ. ఇంకా ఇవన్నీ పర్ఫ్యూమ్సే, మస్తు రకరకాలు ఉన్నాయి. ఇంక ఇవన్నీ కొనేది ఎక్క ఈ అరబిక్ వాళ్ళే ఉంటారు అనుకుంటా. ఇంకా మనం ఇక షాపింగ్ చేస్తూ మరి ఇంటికి వెళ్తే పర్ఫ్యూమ్ కొంటే కొనవచ్చు. కానీ మంచి ఆఫర్లు వస్తే మస్తు అనిపించింది. మస్తు ఉన్నాయి పర్ఫ్యూమ్స్. చూసిన ఒక పేపర్ పైన గుట్టించింది. ఇది దీనిపైన స్ప్రే చేసి ఇస్తుంది అన్నట్టు, వాసన ఏది మంచిగా ఉంటుంది అని అడుగుతాం కదా, ఏది ఉంటుంది తెలియదు కదా. దానిపైన గుట్టించి ఇట్లా చూపిస్తున్నది. అది కూడా పేపర్ ఏమో గుట్టించింది. ఏమనలే, నేను షూట్ చేసుకుంటే ఆ విషయం చేయలే. కానీ ఇట్లా షూట్ చేస్తూ ఉండిపోయినా. కాకపోతే నేను వెళ్ళి షూట్ చేస్తుంటే చూపించి ఇక జ్యువెలరీ ఐటమ్ చూసారు. ఇక మస్తు నేను నుంచి చూస్తుండ్రి, స్కిప్ చేయకూర్రి. మన చాలా కొత్త ఉంటే సబ్స్క్రైబ్ గంట కొట్టండి. ఇవి మెటీరియల్ ఏంటో నాకు అర్థం కాలేదండి బాపు. ఆమె అడిగితేదో చెప్పింది మెటీరియల్. ఆ మెటీరియల్ ఏంటో ఇక సిల్వర్ కాదు, గోల్డ్ కాదు, వేరే మెటీరియల్ అని చెప్పింది. కానీ నాకు అర్థం కాలేదు. ఇవి 2+1 ఆఫర్. 2 కొంటే ఒకటి ఫ్రీ అంటే 2 జతలు కొనమా ఒక జత ఫ్రీ. కానీ మస్తు అనిపించినాయి. ఇక ఇంటికా నేను వాళ్ళకి అడగలే, చెప్పలే. అవి వాడతారా అని తెలియదు. ఇక వాడేటి కాబట్టి ఇక మన వాళ్ళు వాడతారా లేదా అని నాకు అర్థం కాలే. ఈ కమ్మలు మాత్రం ఏమన్నా డిజైన్స్ ఉన్నాయా, మస్తు డిజైన్స్లో ఉన్నాయి. మళ్ళీ 2+1 అంటుంది. ఆఫర్లో మళ్ళీ చూడు ఇక ధరలు మంచిగా అనిపించింది నాకైతే. కానీ అవి ఇంటికి వాడతారా అర్థం కాలే. అందుకే ఇట్లా చూస్తుండిపోయినా. ఇంకా మళ్ళీ నేను కొనేటప్పటికి ఆఫర్ ఉంటుంది లేదు తెలియదు. కానీ ఇప్పుడైతే ఉన్నది కమ్మలు. ఇది 149. అమ్మో చూడరు ఇక 149. 2 కొంటే 300 రూపాయలు. అంటే 100కు 2300 రూపాయలు. అంటే 300 అంటే దాదాపు 7000 రూపాయలు. 7000కు 3 సెట్లు వచ్చేస్తాయి. మరి అది ధరని అడిగింది ఏంటంటే ఆ చైన్లు ఇంకా ముందు వస్తాయి. నేను పట్టుకొని అడిగిన, చూపించిన. కాకపోతే అది తీస్తూ ఉంటే నేను ఇక్కడ కమ్మలన్నీ షూట్ చేస్తున్నా. ఇంక ఇప్పుడు ఆ చైన్ చూపిస్తుంది. ఇంకా తీసింది చైన్. ఆ చైన్ చూస్తే మాత్రం సన్నగా ఉన్నది, సూపర్ గట్టిగా ఉన్నది. నాకైతే అనిపించింది ఇది కొనొచ్చు అనిపించింది నాకైతే. 2300 అంటే చైన్ మాత్రం సేమ్ సిల్వర్ కానీ మంచిగా ఆడుతున్నది, గోల్డ్ అయితే కాదు. కానీ చైన్ అయితే మంచిగా అనిపిస్తుంది, మస్తు అనిపిస్తున్నది. అమ్మాయిలు ఆడపిల్ల వేసుకుంటే మేళ మస్తు అనిపిస్తుంది నాకైతే అనిపించింది. 2300 రూపాయలు, 2300 చేంజ్, 2400 వరకు. అంటే 3 కొంటే ఒక్కొక్కటి అంత పడుతుంది. మరి సిల్వర్ అయితే చైన్లు వేసుకోరు కదా. కానీ ఇవి మాత్రం ఆ చైన్ అయితే నాకైతే నచ్చింది. కానీ ఏం మెటీరియల్ నాకు అర్థం కాలేదు. చూస్తుండర్రి. ఇంకా అన్ని చైన్సే. చైన్ అంతా వెనకకున్నది, ఆ ముంగట అది ఆడుతున్నది. ఇక బిల్లతో చిన్న దంకేషన్ చూసినావా, చిన్న బిల్లతో చిన్నగా ఆడుతున్నది చైన్. కానీ ముంగట లాకెట్. కానీ నాకైతే మస్తు నచ్చింది. అది ఏం మెటీరియల్ అని అర్థం కాలేదు. కానీ ఇంకా మంచి గట్టి ఉంటుందంట. చూస్తే దాన్ని ఇగ్గి చూసిన మస్తు స్టాండ్ అనిపించింది. కానీ 300 రూపాయలకు 3 వచ్చేస్తాయి అందులో చైన్స్. అట్లా అనిపించింది. మస్తు డిజైన్ మాత్రం ఏమన్నా ఉన్నాయా, నాకైతే నచ్చింది. అబ్బా మీరు ఏమంటారు చెప్పేశారు, కామెంట్ చేయరు ఎట్లా ఉందనేది. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఎక్కువ తెలుసు దీని గురించి, మనకైతే అంత తెలియదు. నేను తెలిసిన కాడ చెప్తున్నా, నాకైతే నచ్చింది. ఏమంటారు? మీకేమంటారు కామెంట్ చేయరు. మన చాలా కొత్త విషయం అంటే సబ్స్క్రైబ్ గంట కొట్టండి. కానీ డిజైన్లు మాత్రం ఏమన్నా ఉన్నాయా, మస్తు డిజైన్లు ఉన్నాయి ఆ లాకెట్స్ అయితే. నాకైతే నచ్చినాయి, మస్తు నచ్చినాయి అలా కొన్ని.
కొనాలనిపించింది, కానీ ఇప్పట్లో ఇంటికి పోయేది లేదు కదా అని ఏమనిపించాలి. 300 రూపాయలకు 3, 100కి ఒకటి పోతాయి. కానీ నాకైతే మస్తు నచ్చింది ఇది. ఇంకా దానిపై ఇంకొకటి పక్క ఆఫర్, ఇక బూయి టు గెట్ వన్ ఫ్రీ. ఇవి కొన్ని డిజైన్స్లో ఉన్నాయి, 229 ఒక్కొక్కటి. అంటే 2 కొంటే 3 ఫ్రీ అన్నట్టు. ఇక ఒకటి అంత ధర. నాకైతే ఇక 100 రూపాయలకే 100 రియాలకే మస్తు అనిపించింది డిజైన్లు. ఇవి వేరే రకంగా ఉన్నాయి. ఈ 3 ఉన్నాయి లాకెట్స్ కదా, కానీ మస్తు ఉన్నాయి. ఈ అరబీ వాళ్ళే బాగా వాడతారు అనుకుంటే, ఇంకా మామూలు కూడా వాడతారా తెలియదు. ఇక నేను కొన్నిది ఉంటే ఎట్లన్నా మా మేడంకి అడుగుతా, చెప్తా, నచ్చితే కొంటా. అప్పుడు కాసేటప్పటికి ఇవి 129, 150 ఉంటే ఇది 129కే. ఇవి వేరే, ఇవి కమ్మల్లాగా ఉన్నాయి. ఏంటో చూడురు. ఇక మస్తు అనిపించిన మస్తు జ్యువెలరీ రకరకాలు ఉన్నాయి. ఇక జ్యువెలరీ విషయంలో ఇక మీకే తెలుస్తుంది. ఏదో నేను షూట్ చేస్తూ వీడియో కొరకు ఇట్లా ఉండిపోయినా. ఏమంటారు? మీ అభిప్రాయం కామెంట్ చేయర్రి. ఈ కొత్త దేశం చూడడానికి కొత్త విషయాలు సబ్స్క్రిప్షన్ గంట కొట్టండి, వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. చూస్తుండు రస్తూ ఉంటుంది. ఇంకా ఈ వీడియోలో మొత్తం పర్ఫ్యూమ్స్, జ్యువెలరీ ఎలా అనిపించింది ఏంది చెప్పేసేర్రి, కామెంట్ చేయర్రి. కొత్త విషయాలు తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేర్రి. నాకైతే మస్తు అనిపించినాయి ఐటమ్స్. కాకపోతే కొనలే, కానీ కొనాలనిపించింది, కొనొచ్చు అనిపించింది. ఏమంటారు? వీడియోకి ట్రై చేసి షేర్ చేయండి. తోపుగా పూర్తి విషయాలు. ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.